స్తోత్రములు. క్రీస్తునామమున ప్రియ సంఘానికి, కుటుంబాలకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము వాక్యము సేవకులకు భయం అవుతుంది, వాక్యం మాట్లాడవచ్చు మాట్లాడకూడదు అని. కానీ ప్రభు నడిపింపు అలా ఉన్నది కనుక మాట్లాడడం మంచిది అని మాట్లాడుతూ ఉన్నాను. దైవ ప్రేరేపణ కనుక మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు చదువుకొని ముందుకు వెళ్దాం. 1 Corinthians chapter 16. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిద్దురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యమును దీవించి బలపరచునుగాక. ప్రియులరా, దేవుని వాక్యాలు చదువుతూ ఉంటాం. అయితే ఏమైతే వాక్యాలు చదువుతూ ఉంటామో ఆ వాక్యానుసారంగా మనము ప్రవర్తించటానికి నేర్చుకోవాలి, అలా నడవాలి. కానుకల విషయము అని అన్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ప్రభువులో ఉంటే, దేవుని వాక్యము చదివితే అన్ని విషయాలు కూడా క్రమంగా ఉంటారు, అనగా కానుక విషయంలో కూడా క్రమంగా ఉంటారు అని అనుకునేవాన్ని. ఈ విషయము కొంతమంది దైవజనులతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు అదే చెప్పారు. దానికి రివర్స్గా నాకు ఇంకొక మాట అర్థమైనది. ఏమిటి అంటే, ఆత్మీయ జీవితాన్ని బట్టి సమర్పణ జీవితం ఉంటుంది అని వారు అన్నారు. రివర్స్గా నాకు అర్థమైనది ఏంటంటే, సమర్పణ జీవితాన్ని బట్టి కూడా ఆత్మీయ జీవితం అనేది ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు స్పిరిచువల్ లైఫ్. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అన్నది మన అర్పణ జీవితాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ రెండు కూడా ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, దేవుడు ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోవడానికి ఆయన ఇష్టపడడు. దైవసేవకులు కూడా బలవంతంగా తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. బలవంతము లేకపోయినా ఎలా ఉన్నా దేవుని పని ఎలా జరగాలో ఆయన జరిగించుకుంటాడు. దైవజనులు ఏ రీతిగా పోషించబడాలో అది కూడా ఆయన జరిగించుకుంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
కానీ మన యొక్క బాధ్యతలను మనము చేయలేకపోతే మనము ఆ ఆశీర్వాదాలకు దూరమైపోతాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకు దూరమైపోతాం. ఇది వాస్తవం. బైబిల్లో లేఖన భాగాలను గమనించినప్పుడు చాలా విషయాలు విధవరాల దగ్గరికి పంపించాడు ఏలియా ప్రవక్తను. ఆ తర్వాత రెండవ భాగంలో కాకులతో పోషించాడు దేవుడు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. మొన్నటి దినాన నేను కాకి గురించి ప్రసంగం చేశాను వేరే వారి గృహంలో అని పిలిచింటే, గృహప్రవేశం అప్పుడు. ఎందుకంటే అద్భుతమైన విషయాలు. ఆ మాట కూడా చెప్తున్నాను, కాకి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దాని కలర్ను బట్టి, దాని బుద్ధిని బట్టి, దాని యొక్క అరుపును బట్టి ఎవరికి ఇష్టం ఉండదు కదా కాకి అంటే. చాలామంది చెప్తుంటారు కాకి గురించి. అంటే ఆదికాండం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, అక్కడ ఆ 5-6 వచనాల్లో కాకి వెళ్ళిపోయింది, తిరిగి రాలేదు, అది పీనికల మీదకి వెళ్ళింది అని చెప్తూ ఉంటారు. అదంతా తప్పు. నోహు వదిలిపెట్టాడు కాకిని. ఆ కాకి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నీళ్లు ఉన్నాయి, తిరిగి రాలేదు, అంతే. అయితే లోకము కాకిని ఆ విధంగా భావిస్తారు, కానీ కాకిని కూడా ప్రేమించినటువంటి దేవుడు. చాలా విషయాలు ఉన్నాయి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనంలో, తిరుగులాడు కాకి, తిండి లేక తిరుగులాడు కాకులు, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు వాటికి ఆహారమును సిద్ధపరచగలిగిన వాడు ఎవరు అనండి. అంటే కాకి పిల్లలు కూడా దేవునికి మొరపెడతాయి. మొరపెట్టినప్పుడు దేవుడు వాటికి ఆహారమును సిద్ధపరిచిన దేవుడు. ఆయనదే కదా అంతా సమస్తమైంది. కాబట్టి అదే కాకుల ద్వారా మాంసమును, రొట్టెలను సిద్ధపరిచినటువంటి దేవుడు ఏలీయా ప్రవక్తకి. ఎంత గొప్ప అద్భుతమైన విషయం. ఆనాటి ప్రజలకు అది ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఏలీయా ప్రవక్త విషయం. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము, దేవుని సంఘంలో ఉన్న మనము, మన బాధ్యతలను నెరవేర్చేవారిగా మనం ఉన్నట్లయితే ఆ దీవెనలు జనరేషన్ టు జనరేషన్, అకార్డింగ్ టు జనరేషన్ టు జనరేషన్, అంటే తరతరాల వరకు ఆ ఆశీర్వాదాలు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రియులరా, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అని మీ ప్రాణముని గుర్చేనను, మీ దేహమును గుర్చేనను మీరు చింతపడవద్దు అని లూకాసు వార్త 12వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు. చాలామంది వీటి కోసమే పాకులాడుతూ ఉన్నారు. మా బ్రతికి ఎట్లా, మా జీవితం ఎట్లా. ప్రియులరా, అందరూ బ్రతుకుతూ ఉన్నారు, దేవుడు అందరినీ బ్రతికిస్తూ ఉన్నాడు. అది ప్రభువుకు తెలుసు. కనుక ప్రభు మార్గములో మనము నడుస్తూ ఆయన చెప్పిన విధంగా మనం ఉంటే ఆయనే సమస్తాన్ని సమకూర్చి ఇవ్వగలిగినటువంటి దేవుడు. కనుక ఒక విషయం ఏంటంటే, మనం ఏమైతే కష్టపడతామో, ఏమైతే సంపాదిస్తామో అంతా నాది అని మనం అనుకోవద్దు. ఒక చెట్టు ఫలాలు కాసినది అంటే
అన్నీ మనవి కాదు. కొన్ని పక్షులు తినిపోతాయి, కొన్ని రాలిపోతాయి, కొన్ని త్రోవన వెళ్ళేటువంటి వారు కూడా తీసుకుంటారు. ఆ వ్యవసాయదారుడికి ఏమైతే ఉంటాయో అవి వస్తాయి. ఆశపడతాడు అన్నీ నాకే కావాలి అని. ఆశపడినా కూడా ఉండవు. అవి చెప్పాను కదా, ఆ రీతిగా పోతూ ఉంటాయి. కాబట్టి ఏ రీతిగా ప్రభు మనకు సహాయం చేసి నడిపిస్తూ ఉంటాడో, ఏ రీతిగా మనకు ధనాన్ని ఇస్తాడో, ఆ ధనాన్ని మనం వాడుకుంటూ ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలో ఆ రీతిగా ఉపయోగించటం అన్నది దేవుని వాక్య క్రమం. దేవుని పని కొరకు దశమ భాగాలుగా, దైవజనులకు వారి పోషణ, పేదలు వారికి సహాయం చేయటం, ఈ విధంగా అది వాక్యక్రమం, విశ్వాస యొక్క క్రమం, ఒక నీతిమంతుడి యొక్క క్రమం, దేవుని మార్గంలో నడిచేటువంటి క్రమం. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని బట్టి సమర్పణ జీవితం ఉంటుంది అంటే, దానికి ఆపోజిట్గా సమర్పణ జీవితాన్ని బట్టి కూడా ఆత్మీయ జీవితాన్ని మనం మెజర్మెంట్ వేయాలి. అప్పుడు ఆ రెండు ఈక్వల్గా ఎటు తిప్పినా కూడా అది సమానముగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియపరుస్తూ ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. గలతీయ సంఘానికి నేను ఏమైతే నియమించి ఉన్నానో ఆ విషయాలు మీకు కూడా తెలియపరుస్తున్నానని కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘంలో ఆత్మీయంగా బోధించటం, తర్వాత కానుకల విషయంలో కూడా ఎలా పోగు చేయాలో తెలియపరచటం, ఇవన్నీ ఆయన క్రమాన్ని బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ప్రతి ఆదివారమున అన్నాడు, ప్రతి ఆదివారమున పరిశుద్ధుల కొరకై మీరు చందాను పోగు చేయాలి అని అంటూ ఆ కానుకను మనము యెరూషలేమునకు పంపించాలి అని అన్నాడు. యెరూషలేము ముఖ్య పట్టణము. యెరూషలేములో దేవుని సంఘం ఉన్నది. అసలు సంఘము ప్రారంభమైనదే యెరూషలేము నుండి. దేవుని సంఘం ప్రారంభమైనది యెరూషలేము నుండి. యెరూషలేము నుండి అక్కడ ప్రారంభమై బూదిగంతాల వరకు దేవుని సంఘం అన్నది వ్యాపించినది. పెంతెకొస్తు దినాన వారు ఆ యెరూషలేములో ఉన్నటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. యెరూషలేము ఉన్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే యెరూషలేములకు పంపించాలి అన్నాడు. ప్రియులారా, ఎంత కట్టడ ఒక నియమాన్ని ఆయన చెప్పాడు అంటే ఆ కట్టడ ఆ నియమాన్ని ఆయన చెప్పినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎన్నిసార్లు ఈ వాక్యం చదవలేదు మనం? ఎన్నిసార్లు అబ్రహాము యొక్క దశమ భాగాలు చదవలేదు మనం? ఎన్నిసార్లు యాకోబు గురించి మనం చదవలేదు? ఎన్నిసార్లు ఆ మరియ గురించి మనం చదవలేదు? ఎన్నిసార్లు యేసు ప్రభువారు చేసినటువంటి బోధ మనం చదవలేదు? ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో అంటే దశమ భాగాల గురించి వాటి గురించి చాలా విషయాలు ఉన్నాయి, అన్ని మాట్లాడడం లేదు. ఇక్కడ కొన్ని భాగాలు మాట్లాడుతూ ఉన్నాం. అలనాడు 3 పండుగలు ఉండేటివి. పాత నిబంధన గ్రంథంలో 3 పండుగలు. నిర్గమాకాండం 23వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చూస్తే అక్కడ ఒకటి పస్కా పండుగ అని మనకు కనిపిస్తుంది. రెండవదిగా పెంతెకొస్తు పండుగ కనిపిస్తుంది. మూడవదిగా ఫల సంగ్రహ పండుగ అనేటువంటి ఆ పండుగ అది కూడా మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండం 23వ అధ్యాయంలో 14 నుంచి చూడండి. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను అన్నాడు. ఇయర్లీ 3 times we will do a festival
అన్నాడు. మీరేం చేయాలంటే సంవత్సరమునకు 3 సార్లు పండుగ ఆచరించాలి. అక్కడ పులియని రొట్టెల పండుగ అన్నారు. మొదటి భాగం పులియని రొట్టెల పండుగ, దాన్నే పస్కా పండుగ అంటారు. పస్కా అంటే పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట అని అర్థం. అంటే ఐగుప్తు నుంచి వారు దాటి వచ్చారు కనుక దాన్ని పురస్కరించుకొని ఆ పండుగ వారు ఆచరిస్తూ ఉన్నారు. అదే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. దాన్ని 7 దినాలు పాటిస్తారు. రెండవదిగా ఇక్కడే ఇంకొక మాట ఉంది, పెంతెకోస్తు పండుగ అని. కోత పండుగ. ఏ పండుగ అండి? కోత పండుగ. కోత పండుగ రెండవదిగా కోత పండుగ. మూడవదిగా ఫలసంగ్రహ పండుగ. పాత నిబంధన గ్రంథంలో ఇచ్చేవి చాలా ఉన్నాయి, అవి చెప్పడం లేదు, ఇక్కడ కొన్ని భాగాలు చెప్తున్నా. ఈ 3 పండుగలు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఆ పండుగలకు వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే ఒట్టి చేతులతో ఎవరు రాకూడదు అని ఉంది. ఒట్టి చేతులతో ఎవరు రాకూడదు అని అంటే అప్పటి కాలంలో వారు ఏమైతే కలిగి ఉన్నారో ధాన్యములు ఈ రీతిగా వాళ్ళకి కలిగినటువంటి వాటిని వారు తీసుకొని వచ్చేవారు. అలా వచ్చేవారు. డబ్బులు అనేవి తర్వాత వచ్చినాయి, కాయిన్స్ అనేవి ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. అంటే అప్పుడు భాషలో అప్పుడు క్రమంలో ఉన్నటువంటి భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ భాగాలు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, ఎవరు కూడా ఒట్టి చేతులతో రాకూడదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎలా ప్రభుకి ఇవ్వాలి, ఎలా దేవుని సన్నిధానానికి రావాలి అని అన్నప్పుడు ఇంకొక మాట కూడా ఇక్కడే నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఇక్కడ 22వ వచనం నుంచి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. మరియు ప్రథమ ఫలమును పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలను. ఏమన్నాడండి? వారముల పండుగ ఉన్నది, తర్వాత సంవత్సరము ఉన్నది. బైబిల్లో నేను చూసినప్పుడు కొన్ని అంటే వారం కూడా కొంతమంది వారం పనిచేస్తారు, వారం జీతాలు ఉంటాయి. నెల జీతాలు అన్నది నెల 30 దినాలు. ఆనాటి దినాల్లో వారక్రమాన్ని కూడా చూస్తున్నాం. వార ప్రకారం ఆ వారములు దాన్ని ఆచరించేవారు. అలా అంటే వారములో మనం పొందిన దాన్ని దేవుని మందిరంలో తీసుకుని వచ్చి అక్కడ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అది క్రమం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. కొందరి భావన అది రహస్యముగా చేసేది అనేటువంటి భావన. కొన్ని సంఘాల్లో కవర్ చేసి పేరు రాస్తూ ఉంటే ఆ పేరు తీసి మల్లవారము కొన్ని బ్యాప్టిస్ట్ సంఘాల్లో పేర్లు కూడా చదువుతారు. ఏమిటి ఎంత కానుకని కూడా చదువుతారు. చదివి వారి కోసం ప్రార్థన చేస్తారు. ఇది ఒక 10 years క్రితమే నన్ను ఒకళ్ళు అడిగారు. హైదరాబాద్లో జరుగుతుండే ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి అడిగి నాతో అడిగారు ఇట్లా. అది క్రమం అంటే క్రమమే. అంటే రహస్యంగా అనేది ఏది? అది ధర్మం. రహస్యంగా అనేది అది ధర్మం. మనము క్రిస్మస్ రాగానే క్రిస్మస్ సందర్భంలో క్రిస్మస్ తాత అని మనము తీసుకుని వచ్చాం. దానికి కూడా ఒక చరిత్ర ఉంది. బైబిల్లో లేదు కానీ చరిత్ర ఉంది. అంటే ఆయన రిచ్ పర్సన్ పేదల దగ్గరికి వచ్చి
పేదలకు రహస్యంగా సహాయం చేసి వెళ్ళిపోయేవాడు. అంటే మనం చేసే పనిలో దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ యోగ్యముగా ఉండాలి. ఆయన అలా గిఫ్ట్లు ఇచ్చిపోయేవాడు, డబ్బులు ఇచ్చిపోయేవాడు. అందుకే క్రిస్మస్ తాత అని ఆయనకి పేరు వచ్చింది. అది ఒక హిస్టారికల్ చరిత్ర. ప్రియులరా, దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు మనము కయ్యూను హేబేలును చూస్తే ఆ కయ్యూను ఎలా తీసుకుని వచ్చాడు, హేబేలు ఏ విధంగా దేవుని మందిరానికి తీసుకుని వచ్చాడో అవి బైబిల్ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడ్డాయి. కయ్యూను హేబేలు వారి అర్పణల గురించి. తిరిగి 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 12 గోత్రాలు ఉన్నటువంటి వారు ఇచ్చిన అర్పణల గురించి కూడా, అంటే పొల్లు పోకుండా చెప్పాడు బైబిల్ గ్రంథంలో. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. ఒక్క మాట మేము చదివిస్తాను, ఆ తర్వాత అంటే మనకు మిగతా అన్నీ కూడా అర్థమవుతాయి. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడగు యూదా గోత్రికుడైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహార్థ బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణం. క్యాలిక్యులేషన్ ఉంది, ఎన్ని ఉండేవో చూడండి. ఆ తర్వాత కూడా ఉంటుంది. ఆ తర్వాత కూడా మొత్తం అంటే 12 గోత్రాలలో ఇంకా ఈ 7వ అధ్యాయం అంతా చదువుతుంటే మొత్తం ఉంటుంది. ఎవరెవరంతా తెచ్చినది, ఎవరెవరంతా ఇచ్చినది బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి సత్యాలు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుని యొక్క వాక్య క్రమంలో వ్రాయబడిన విషయాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక ముందుకు వెళితే అంటే ఇక్కడే దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్తే 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో దేవుని యొక్క మాటలు, లేవీయుల గురించి రాబోయేటువంటి విషయాలు మనము చూస్తాం. 18వ అధ్యాయము 23వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు, అక్కడ చదవండి, 24 నుంచి చదవండి, అదే కదా 18వ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకిచ్చి స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేళ్ల మధ్యను స్వాస్థ్యము సంపాదించకూడదని వారితో చెప్పి తిని. లేవీయులకు స్వాస్థ్యము ఇచ్చి తిని. ఏమిచ్చాడంట? దశమ భాగములను ఆ లేవీయులకు నేను ఇచ్చి ఉన్నాను అన్న భాగము మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుని మందిరములో ఎప్పుడు కూడా ఆహారం ఉండాలి అని మలాకి గ్రంథములో వ్రాయబడినటువంటి విషయాలు. దేవుని మందిరములో ఆహారం ఉండాలి. గతంలో ఒకసారి చెప్పాను, దేవుని మందిరములో ఆహారం ఉండాలి. ఒక 2 months క్రితం చెప్పాను. ప్రియులారా, ఎవరి అవి అంటే అవి లేవీయులవి అన్నాడు. ఎవరి అంటే అవి లేవీయులవి, అవి వారివి. అంటే నేను సంపాదించాను కదా, అది నా జీతము కదా, అది నా డబ్బు కదా, ఎందుకు ఇవ్వాలా నేను అని నువ్వు ప్రశ్నించుకున్నావు అనుకో, దేవుడు కూడా ప్రశ్నించుకుంటాడు, నేను కూడా నీకు ఎందుకు ఇవ్వాలి అని అంటాడు.
నేను ఎందుకు ఇవ్వాలి అంట. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. తక్కువగా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఇవ్వాలనిపిస్తుంది. ఇంకా మనకు జీతం పెరుగుతుంది, అప్పుడేమనిపిస్తుంది? ₹1,00,000 వచ్చినప్పుడు ₹10,000 ఇవ్వాలంటే అమ్మో ₹10,000 నేను ఇవ్వాలా? దేవుడు కూడా అంటాడు, ₹1,00,000 నేను ఎలా నీకు ఇవ్వాలని దేవుడు కూడా అంటాడు. అది నీది కాదండి, అది నాది కాదు. సేవకులు కూడా అలానే, సేవకుల గురించి కూడా రాయబడి ఉంది. వారు కూడా వారి దశమ భాగాల్లో వారు కూడా వాడుకోకూడదు. వారు కూడా వాటిని ఆ దశమ భాగాల్లో వారు కూడా ఇవ్వాలి అన్నది దేవుని వాక్య క్రమం. నేను గతంలో ఆ విషయాలు కూడా చెప్పాను. ప్రియులారా, గమనించండి, ఇది మన యొక్క బాధ్యత అన్న విషయాన్ని నెరవేర్చాలి. తర్వాత దేవుని యొక్క వాక్యము అని మనము తెలుసుకోవాలి. దేవుని వాక్యక్రమం అందరము నెరవేరుస్తున్నామా? అందరము చేస్తూ ఉన్నామా? ఇంకొకటి ఏంటంటే 2021లో మన అర్పణ ఎలా ఉంటుందో 2022లో అలానే ఉంటుంది. 2022 ఎలా ఉంటుందో 2023లోనే ఉంటుంది. 2023లో ఎలా ఉంటుందో 2026లోనే అట్లే ఉంటుంది. బాగా ఆలోచించేయండి. అంటే మనము ఆధ్యాత్మికంగా పెరుగుతున్నాం, ఆర్థికంగా కూడా పెరుగుతున్నాం. ఆర్థికంగా నెల అంటే సంవత్సరం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాం ఆర్థికంగా. అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు మన కానుకల విషయంలో కూడా మనకు అక్కడి నుంచి స్టెప్ అన్నది ఎందుకు దాటడం లేదు? మనము జ్ఞాపం చేసుకుందాం. దాటాలి కదా. అలా దాటినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా, దేవుని యొక్క బ్లెస్సింగ్ కూడా మనం చూస్తాం. అలా దాటినప్పుడే మనం చూడగలం, లేకపోతే మనం చూడలేము. జ్ఞాపకం ఉంచుకుందాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇలా మాట్లాడుతున్నటువంటి విషయాలు 1వ తిమోతి 6వ అధ్యాయం 18-19 వచనాల్లో. ఎందుకంటే ఒక పాస్టర్ గారు చాలా కష్టంలో ఉండి నాతో కొన్ని విషయాలు మాట్లాడినాడు. అది నేను మరొకరికి షేర్ చేశాను. అంటే చేయగలిగిన మనం చేయగలం. ఒక చేయలేనిది ఎవరికైనా షేర్ చేస్తే వారు కూడా దానికి రెస్పాన్స్ లేదు. ఇవ్వగలిగిన వారే రెస్పాన్స్ లేదు. నేను బాధపడ్డాను. నేను కూడా సైలెన్స్ అయిపోయాను. ప్రియులారండి, ఆ వాక్యంలో రాయబడి ఉంటుంది, అంటే మీ ధనములో ఇతరులకు పాలిచ్చువారును భాగమిచ్చువారును. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడ పౌలు గారు చెప్పేటువంటి మాట, భాగమిచ్చేవారుగా పాలిచ్చేవారుగా మీరు ఉండాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కొంతమంది దశమ భాగాలు లేకుండా వాటిని దశమ భాగాలు అంటారు. ఆ దశమ భాగాలు కాదు. 50,000లో 5,000 అనేది దశమ భాగం. 50,000 తీసుకొని ₹200 లేకపోతే ₹500 ఇచ్చి దశమ భాగం అంటే దశమం కాదు. ఉంచుకున్నామంటే అది దేవుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము అది దేవుంది. దశమ భాగాలు అది దేవుంది. అయితే వాక్యంలో రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఇంకా ఇక్కడ రాశాడు పౌలు గారు. ఏం చెప్పాడంటే, వర్ధిలను కొలది అన్నాడు. వర్ధిలను కొలది అంటే నేను చెప్పాను కదా, ఇయర్స్ 2021, 2022, 2023, 2024, 2025, 2026. అంటే మన స్టెప్స్ ఎలా ఉన్నదో ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, వర్ధిలను కొలది. పాత నిబంధన గ్రంథంలో దశమ భాగాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూసే మాటలు ఏంటంటే వర్ధిలను కొలది. ప్రియులారా, మనం ఎలా వర్ధిల్లుతూ ఉంటామో ఆ రీతిగా మన దాతృత్వ విషయంలో కూడా మనం వర్ధిల్లటం అన్నది అది మనం చేయాల్సినటువంటి పని. దాతృత్వంలో ఎప్పుడు కూడా మనం దాచుకోకూడదు. ఇవ్వడంలో ఎప్పుడు కూడా మనం దాచుకోకూడదు. బైబిల్ గ్రంథం, ఇవ్వండి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, ఇవ్వండి మీకు ఇవ్వబడును అన్న వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలముగా, క్రైస్తవ బిడ్డలముగా ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు ఉన్నప్పుడే ఆ రైలు పెట్టి మీద, ఆ ట్రాక్ మీద రైలు కరెక్ట్గా నడుస్తున్నది అని అర్థం.
విశ్వాసి కరెక్ట్గా నడుస్తున్నాడని అర్థం, ఆ ట్రాక్ మీద కరెక్ట్గా నడుస్తున్నాడని అర్థం. లేకపోతే నడవటం లేదు. అక్కడే మనం 18వ అధ్యాయం చూస్తున్నాం. ఆ లేవీయులు ఏమున్నారో పాత నిబంధన గ్రంథంలో ఆ దశమ భాగాలన్నీ కూడా వాళ్ళవే, వారికి ఇంకా వేరే పని ఉండదు అని అన్నాడు. వారికి వేరే పనులు ఉండవు, వేరే జీతాలు ఉండవు. వారి పని అనగా సంఘం, దేవుని పరిచర్య. దేవుని పరిచర్యలో దేవుని అక్కడి నుంచే రావాలి అని అంటాడు, అక్కడి నుంచే వారు పొందుకోవాలి అని అంటాడు. గుర్తుపెట్టుకునండి, అది దేవుని యొక్క వాక్యక్రమం. ప్రియులారా, దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ పౌలు గారు చెప్పే మాట చూడండి. పరిశుద్ధుల గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు చూడండి. 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. చూడండి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు. అక్కడ పరిశుద్ధుల గురించి మాట్లాడుతూ సేవకులను జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండుడి అన్నాడు. ఏమన్నాడండి? శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండుడి. అంటే మన సంఘములో ఎవరైతే ఉన్నామో, మన దైవజనులు ఎవరైతే ఉన్నారో, నా కుటుంబంలో మా దైవజనుడి కుటుంబం కూడా ఒకటే అన్న భావన ఎప్పుడు కలిగి ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా మా సేవకుడు, మా సంఘం, మా దైవజనుడు, మా కుటుంబంలో వారు ఒక కుటుంబం. ఇది దైవికముగా, ఆధ్యాత్మికముగా, దేవునిలో పునాదిగా ఎవరైతే ఉంటారో వారి విషయంలో ఉన్నటువంటి విషయం ఇది. బైబిల్లో ఎన్నో చోట్ల ఉంది, నువ్వు పన తీసుకుని వెళ్ళినప్పుడు ప్రథమ ఫలముగా అక్కడికి తీసుకుని వెళ్ళాలి, ఆ యాజకుడి దగ్గరికి అని ఉంది. నువ్వు గోధుమ పిండి పిసికేటప్పుడు హెస్కేల్ గ్రంథంలో ఆ మొదటి పిండిని ఆ యాజకుడికి ఇవ్వాలి అని ఉంది. ఎన్ని ఉన్నాయో చూడండి. అంటే మన విశ్వాసుల ద్వారా ఆ దైవజనుడు పోషించబడాలి, అది వాక్యక్రమం. విశ్వాసులు ఆ దైవజుడికి అరితిగా సహకరించాలి, అది వాక్యక్రమం. మాకెందుకులే, మాకు అవసరం లేదో, మేము మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందిలే అన్న భావన ఎప్పుడు కాదు. మనమందులో పాలి భాగస్థులము. అంటే అలా ఉన్నప్పుడే అది మనకు ఆశీర్వాదం అవుతుంది, దీవెన అవుతుంది. అది దీవెన. అందుకే ఆ ఏలియా ప్రవక్త అక్కడికి రావడం, అక్కడ ఉన్నటువంటి పోషణ విధానం చూసినట్లయితే అద్భుతమైనటువంటి విషయం. 3.5 సంవత్సరాలు లోకమంతా కరువు వచ్చినా కూడా అక్కడ కరువు రాలేదు. లోకమంతా కరువు వచ్చినా అక్కడ కరువు రాలేదు. చూడండి, దేవుడు ఆ రీతిగా పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. అంటే ఎలా ఉంటుందంటే ఆ దీవెన, అంటే అలాంటి సమృద్ధి దీవెనల 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా దేవుడు దీవించాడో అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ బిడ్డలముగా ఆ దాతృత్వాన్ని, ఆ పనిని మనం చేస్తూ ఉండాలి. ఎక్కడ ఉన్నా దేవుని యొక్క సహవాసంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ పని మనము చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం చూసినట్లయితే ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఈ భాగాలు ఎంత అద్భుతమైనవి అంటే చాలా చాలా అద్భుతమైనవి. మరొకసారి మనము 1 కొరింథీ 16వ అధ్యాయానికి వద్దాం. పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి. 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 3వ వచనం నుంచి. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో, అంటే మంచి ట్రెజరర్ గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు పోగు చేసిన తర్వాత అక్కడ నమ్మకస్తున్నటువంటి వాడికి ఇవ్వాలి, ఆయన అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి
యెరూషలేములో వాటిని ఉంచాలి అని చెప్పాడు. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అయితే మాసిదోనియా సంఘమునకు వెళ్ళను ఉద్దేశిస్తున్నాను కనుక మాసిదోనియాలో సంచారం వెళ్ళవలనని మీ వద్దకు వచ్చేదను. అప్పుడు మీ వద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒకవేళ శీతాకాలము గడుపుదును అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఈ క్రమాన్ని ఈయన పాటించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాసిదోనియా గురించి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వర్ధిల్లులో కొలది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే విషయం ఏంటంటే వీరు చాలా పేదవాళ్ళు అని బైబిల్ గ్రంథంలో రాయబడి. వీరు ఎలా ఉన్నారంటే వీరు చాలా పేదవాళ్ళు. అందుకే మీరు బైబిల్లో ఎంత తరి చూసినా పేదలను అయినా ఎవరిని మీరు పేదలు కాబట్టి ఇవ్వద్దు అని ఎవరిని చెప్పలే. పేదలకు చెప్పారు మీరు ఇవ్వాలా దేవునికి అని. ఎందుకంటే పేదరికం నుంచి వచ్చినప్పుడు మనం ఎలా బ్లెస్సింగ్ అయిపోతామో, ఎలా దీవించబడతామో అది దేవుడికి తెలుసు. అందుకోసము ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో అవి కూడా చెప్పాను, యాజకుని దగ్గరికి వెళ్ళి నేను ఇవ్వలేనన్నప్పుడు నువ్వు ఇవ్వలేవు కదా ఎన్నికిపోమని చెప్పాను. నువ్వు ఇవ్వగలిగినంతే అక్కడ నిర్ణయించేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథం మనం చూస్తాం. ప్రియులరా, 1వ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములోనున్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందావేయ ఇష్టపడిరి. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము వేయ ఇష్టపడిరి, చందవేయ ఇష్టపడి అని చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుల కొరకు అంటే అక్కడున్న భాగమే ఈ భాగము. ఇందులో రాయబడిన విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రియులారా, అంటే ఎలాంటి పరిస్థితుల్లో వీరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చారు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. 8వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఈ కృపా విషయంలోను 2వ వచనం చదవండి. 2వ వచనం నుంచి ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయములోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరంట వాళ్ళు? కడు పేదలు అని రాయబడింది. వీరు పేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించి. అంటే ధనవంతులు ఇస్తారు, బీదలు ఇవ్వలేని కానీ అంటే ఎవరి యొక్క సామర్థ్యమును బట్టి ఎవరికి ఉన్నదానిలో. అందుకే ఆ బీద విధవరాలు అందరూ వేస్తే 2 కాసులు అంటే అందరూ ఇంట్లో మిగిల్చుకున్నారు. ఆమె మాత్రం తన జీవనమంతా తీసుకుని వచ్చి అక్కడ వేసినటువంటి విషయాన్ని మిగిల్చుకోకుండా దేవుని మందిరంలో వేసినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథం చూస్తుంది. కడు బీదలు ఇక్కడ ఏమనంటే వారు అంటే బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఏంటంట? బహుశ్రమల వలన పరీక్షింపబడగా. బ్రదర్కి తెలుసో తెలియదో కానీ, జాన్ బ్రదర్కి తెలుసో తెలియదో, ఒక్కసారి మణిపూర్కు మన చర్చి నుంచి
కొంత అమౌంట్ మనం ఇచ్చాం. 20 ఇచ్చాం. ఆ తర్వాత కూడా ఆ బీషేపులో ఉన్నటువంటి వారిలో నెలకు తర్వాత మీటింగ్స్కి వాటికి వాళ్ళ చర్చెస్ నుంచి ఇస్తూ ఉన్నారు. నేను చర్చెస్ నుంచి ఇవ్వలే. ఆ తర్వాత నేను వ్యక్తిగతంగానే ఇస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు బాధలేస్తుంది ఏంటంటే చర్చిలో రావలసినటువంటి అర్పణలు రావటం లేదు, చర్చిలో మిగలటం లేదు. మీటింగ్స్ మన రెంటు అది లెక్కేస్తే 50,000 వరకు అయింది ఎక్స్ట్రా. చూడండి ఎలా ఉన్నది. అందుకే బాధ కలిగేది. నేను వారు కూడా చెప్పారు, ఇప్పుడు చెప్తా ఉన్నాను, నేను వ్యక్తిగతంగా ఇస్తా ఉన్నాను. మన మీటింగ్ 5,000 కూడా వ్యక్తిగతంగా. పిల్లల జ్ఞాపం చేసుకుందాం అంటే మన దాతృత్వం అన్నది ధారాళంగా లేదు, మన దశభాగాలు అన్నది దేవుని మందిరంలో చేరటం లేదు. అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నాను. ప్రియులరా, దేవుని వాక్యానికి జ్ఞాపం చేసుకుందాం. అంటే పరీక్షింపబడగా శ్రమలు వచ్చినాయి, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఆమె కూడా సారెపతి, ఆమె కూడా కష్టంలో ఉన్నది, శ్రమల్లో ఉన్నది. కానీ ఆమె ధారాళంగా ఇచ్చినటువంటి సందర్భాన్ని బైబిల్ చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్య భాగములో రాబడినటువంటి విషయాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఇంకా మనం ముందుకు వెళ్తాం. అక్కడ వారి 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 శ్రమల గురించి అక్కడ మాట్లాడతాడు. 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నాకు సంభవించినది సువార్త మరీ ఎక్కువగా 29:30 చూడండి. 29:30 ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నట్టు మీరిప్పుడు వినుచున్న నటియు పోరాటములు మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. ఏమంట? శ్రమపడుట అంటే దేవుని కోసము కష్టముల నుంచి కూడా మనం దేవునికి ఇవ్వడం, శ్రమల నుంచి కూడా మనం దేవునికి ఇవ్వడం. అది అక్కడ రాసినటువంటి విషయం. శ్రమల నుంచి, కష్టముల నుంచి అక్కడ మనం దేవునికి ఇవ్వడం. చూడండి, అందుకే ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, అయితే ఉన్నప్పటికీ కూడా అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అక్కడ చూసాం కదా, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క లేఖన భాగం 8వ అధ్యాయంలో చూసాం. అయితే చివరికి ఒక మాట చెప్తున్నాను, నేను కూడా బలవంతం కాదు, దేవుడు కూడా బలవంతం కాదు, హృదయపూర్వకంగా. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనము దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 5వ వచనం చూడండి. 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యాక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ప్రేమించును. దేవునికి స్తోత్రం. 5వ వచనం నుంచి ఇక్కడ 7 వచనాల వరకు మనం చదివినప్పుడు సనుగు కొనక గొనుగు కొనక అని ఉంది. ఎలా ఇవ్వాలంట? సంతోషముగా, ఆనందముగా, సంతోషముగా. అక్కడ ఏమన్నాడు? వర్ధీలను కొలది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇచ్చేయించుకునేది కొలది అన్నాడు. అక్కడ వారికి శ్రమలు వచ్చాయి,
కడు పేదలు. ఇది ఎప్పుడు చాలాసార్లు చదివి ఉంటాం. మాసిదు అనేవారు కడు పేదలు అయినప్పుడు కూడా వారి దాతృత్వం ఎలా ఉన్నదంట, గొప్పగా ఉన్నది. మన బ్రదర్ మాట్లాడుతూ, అన్న మోహన్ అన్న ఆ మందిరంలో అది చెప్తున్నాను అవసరం కాబట్టి, వంగసంద్ర మోహన్ అన్న మందిరంలో ఒక 50 మంది కూడా లేరే అన్న, ఎట్లా చేస్తాడు అని. 40,000 కట్టాలి అక్కడ, ఎట్లా చేస్తాడు అని నాతో ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, బ్రదర్ మా చర్చిలో నెలకు 50,000 ఆఫరింగ్ వస్తుందని చెప్పాడు. 2 months క్రితం నాకు చెప్పాడు 50,000 వస్తుందని చెప్పాడు. కొంతమందే ఉన్నారు అక్కడ, కొద్దిమందే ఉన్నారు. ఎంత వస్తుంది? 50,000. పిల్లలు గమనించండి, ఇప్పుడు ఇల్లు సపరేట్ అయింది, చర్చి సపరేట్ అయింది. అక్కడ 25,000 కట్టాలా, మనం కట్టేది 5,000. 25,000 వారు అక్కడ కట్టాలి చర్చికి, ఇంటికి 20,000 కట్టాలి, 45,000. మామూలుగా లోకరీతిగా ఆలోచన చేస్తే దిమ్మ తిరిగిపోతుంది అలాంటి పరిస్థితి. కానీ ప్రియా సోదరి సోదరులారా, వాక్యాన్ని అందరూ నెరవేరిస్తే, వాక్యాన్ని అందరూ పాటిస్తే దేవుని చిత్తాలు నెరవేరుతూ ఉంటాయి, దేవుని పని జరుగుతుంది. మనం ఆధ్యాత్మికముగా ఆర్థికముగా వర్ధిల్లుతూ మన దాతృత్వం అన్నది వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు దేవుని సంఘం బలపడుతుంది, దీవించబడతారు. బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు ఆయన మాట్లాడుతూ, ఆయన ఏది ఉంచుకొనక ఆయన ధనవంతుడై ఉండి మనములను ధనవంతులుగా చేయాలని తన్ను తాను దరిద్రుడుగా అయ్యాడు అని. యేసుప్రభువు వారు అంటే ఆయన ఏముంచుకోలే, ఆయన ఏముంచుకోకుండా మన కొరకు ఆయన సమస్తాన్ని ఆయన తన్ను సమర్పించుకున్నాడు. జ్ఞాపం చేసుకుని, ఈ కలిమి ఏమిటి, ఈ డబ్బు ఏంటి, ఉంటుంది పోతుంది. మనం ఎంతకాలం ఉంటాం? అందుకే నమ్మకముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు ఉంటాయి పరలోకములు. ఇక్కడ ఉంటాయి, పరలోకములు ఇంకా మెండుగా ఉంటాయి. జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి కొరింథీ సంఘముతో మాట్లాడుతూ, గలతీయ సంఘంలో ఏమున్నదో అదే మీకు ఇస్తున్నాను, తెలియపరుస్తూ ఉన్నాను అని అంటూ వారి దాతృత్వాన్ని గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనము సంవత్సరాలు గడుస్తూ ఉన్నాం. కాబట్టి మనలో మార్పు ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, ఆర్థిక స్థితిలో కూడా ఎదగాలి. సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఇంకా ఆ 2000లో ఉన్నట్టే, 2021లో ఉన్నట్టే, 2023లో ఉన్నట్టే అలా కాదు. మార్పు రావాలి, అభివృద్ధి కావాలి. అప్పుడే మనము దీవించబడతాం. దేవుని సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మనందరికీ దీవెనకరంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకి వందనాలు, స్తోత్రాలు. నేను కానుకల గురించి, పండుగల గురించి, దశమ భాగాల గురించి, దైవజనుల గురించి కొన్ని విషయాలు ప్రభువా మీరు మాకు తెలియపరిచారు. అందుని బట్టి స్తోత్రాలు. మేము కూడా వాక్యం చదువుతూ ఉన్నాం. మా ఆధ్యాత్మిక జీవితం, మా సమర్పణ జీవితాన్ని బట్టి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో చెప్పగలం. కాబట్టి జ్ఞాపం చేసుకున్నాం. ఈ రీతిగా ప్రభువా ముందుకెళ్ళటకు సాయం చేయమని, బలపరచమని, ఇప్పటి వరకునైనా ఈ పని ఎవరైనా చేయకపోతే ప్రభువా ఇప్పటి నుంచైనా మొదలుపెట్టడానికి కృప చూపించమని ప్రాధాయపడుతున్నాం. దేవవాక్యానుసారంగా దేవుని మందిరాన్ని, దైవజనులను, పేదలను కనికరించి ప్రభువా నైనా వారి విషయంలో శ్రద్ధ తీసుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రాధాయపడుతూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేయండి, లేచి పాట పాడుకుందాం.